నగర వ్యాప్తంగా నిమజ్జన ప్రక్రియ ముగిసింది. కానీ ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ప్రధానంగా ఇటు హుసేన్ సాగర్లో ఎక్కువ శాతం ఇటు నిమజ్జనం అనేది జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం చెత్త కనిపిస్తుంది. అటు వినాయకుడు వ్యర్థం కావచ్చు, ఇంకోవైపు పేపర్ కట్టింగ్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఎక్కడికక్కడికి పేరుకుపోయిన వీటిని క్లియర్ చేసేందుకు అటు జిహెచ్ఎంసీ అధికారులు 3 షిఫ్ట్ల వైజ్గా మొత్తం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నగర వ్యాప్తంగా ఇక్కడ హుసేన్ సాగర్లోనే అధిక శాతం విగ్రహాల నిమజ్జనం అనేది జరుగుతుంది. దాదాపు 20,000 పైగా నిమజ్జనాలు అనేవి జరిగాయి. ఇంకోవైపు నగర వ్యాప్తంగా 2 లక్షల పైగా విగ్రహాలకు జరిగినాయి. వాటికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా, ఏ చెరువు చూసినా కూడా ప్రస్తుతం చెత్త అనేది పేరుకుపోయింది. ఎక్కడికక్కడ అటు పేపర్ కట్టింగ్స్ కావచ్చు, ఇంకోవైపు గణేష్ దగ్గర ఉన్నటువంటి పూలమాలలు ఏదైతే సామాగ్రి ఉంటాయో వాటి మొత్తం కూడా ఎక్కడికక్కడ పేరుకుపోయినాయి. 3 షిఫ్ట్ల వైజ్ అటు జిహెచ్ఎంసీ అధికారులు దాదాపు 15,000 మంది పనిలో నిమగ్నమయ్యారు. పనిలో నిమగ్నమై ఇంకా ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 20,000 టన్నుల చెత్తని ఇప్పటికే సేకరించారు. వాటినన్నింటిని కూడా శుద్ధి చేశారు. ఇంకోవైపు 2,000 టన్నుల చెత్త ఇంకా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. హుసేన్ సాగర్ లోపల కూడా ఉన్నటువంటి ఏదైతే నిమజ్జనాలు అయిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ఇనుము కావచ్చు, ఇంకోవైపు ఏవైతే వ్యర్థాలు ఉంటే మొత్తం వాటిని మొత్తం ఇటు క్లీన్ చేసి ఎవరైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగింది. నిన్న మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో ముగిశాక ఒకవైపు ఇటు పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడికి రంగంలోకి దిగి మొత్తం క్లియర్ చేస్తున్నారు. దాదాపు 3 షిఫ్ట్ల వైజ్గా పనిచేస్తూ ఎక్కువ కూడా ప్రధానంగా ఏదైతే పేపర్ కటింగ్స్ ఉంటాయో పేపర్ కటింగ్స్ వీళ్ళకి ఇబ్బందికరంగా మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అది ఊడ్చినప్పటికీ అవి ఎగిరి మరోసారి పడడంతో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇంకా కొనసాగుతూనే అటు జిహెచ్ఎంసీ అధికారులు నిరంతరం నిన్న మధ్యాహ్నం నుంచి ఒకవైపు వాళ్ళు నిరంతరంగా పనిచేస్తున్నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నదని చెప్పుకోవచ్చు.